జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన భారతదేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులు పరమత సహనం ఏ స్థాయిలో పాటిస్తారో మనకందరికి కూడా తెలుసు. ఇప్పుడు రంజాన్ వచ్చినా, బక్రీద్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా, గుడ్ ఫ్రైడే వచ్చినా, ఏ పండగ వచ్చినా కూడా అది ఏ మతస్థులదైనా కావచ్చు, తప్పనిసరిగా అది పనిగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పాలంటే వాళ్ళ పండుగలో వీళ్ళు కలిసి పార్టిసిపేట్ చేయడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటాయి. మనం చూస్తూనే ఉంటాం. అంతేందుకు మనోళ్ళే చర్చిలకు పోతారు, మనోళ్ళే మసీదులకు పోతారు, వాళ్ళతో కలిసి టోపీలు పెట్టుకొని అన్ని సకలం అనేది జరుపుకుంటారు వాళ్ళతో బట్టు కలిపి. కానీ పాకిస్తాన్లోనూ బంగ్లాదేశ్లోనూ హిందువుల మీద ఏ స్థాయిలో దాడులు జరుగుతున్నాయో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. ఎంత దారుణమో ఇది ఒకసారి ఆలోచించండి. మనమేమో ఇక్కడ పరమత సహనం పాటిస్తామంటే వాళ్ళు మాత్రం అక్కడ హిందువుల రక్తం చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆడబిడ్డలను అత్యంత కిరాతకంగా అత్యాచారాలు చేయడం, ఎత్తుకొని పోయి బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకోవడం ఇట్లాంటి ఎంత చేస్తూ ఉన్నారు. చివరికి ఏంటంటే అక్కడ నివసించేటటువంటి హిందువులు పండుగలు చేసుకోవాలన్నా కూడా వాళ్ళకు స్వతంత్రం లేదు. కానీ ఇక్కడ మనం ఎలా ఉన్నాము? అన్నీ మనకు సకలం సర్వం అన్నీ మనకు సరిగ్గా జరుగుతూ ఉంటే మనకు ఎంత మదం పట్టి ఉన్నదంటే మన వాళ్ళకు దేశం పట్టదు, ధర్మం పట్టదు, వీళ్ళకి డబ్బు, వీళ్ళ స్వార్థం, వీళ్ళ పెండాకుడు, వీళ్ళ బతుకు ఇది తప్పితే వీళ్ళకు వేరే ధ్యాస, వేరే ఆలోచన ఏమీ లేదు. అది అట్టున్నది. ఈ న్యూస్ ఒకసారేనండి, తర్వాత మళ్ళీ మాట్లాడతాం. బంగ్లాదేశ్ జాంబీలు చేస్తున్నటువంటి కామెడీ చూస్తూ ఉంటే దేంతో నవ్వాలో కూడా నాకు అర్థం కావడం. ఈ న్యూస్ ఒకసారి చూడండి మీరు. అసలు వీళ్ళ బతుకులకు ఇలాంటి కామెడీలు కూడా అవసరమా అనిపిస్తుంది. అసలు విషయానికి వస్తే దసరా నవరాత్రులు రేపు అక్టోబర్ 3వ తేదీ నుంచి దసరా నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయి. ఈ దసరా నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ వరకు జరుగుతాయి. ఈ దసరా నవరాత్రులను భారతదేశంలో కన్నా బంగ్లాదేశ్లోని హిందువులు ఘనంగా జరుపుకుంటారు. అమ్మవారిని రోజుకొక అవతారంతో అలంకరిస్తారన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి అమ్మవారి ఉత్సవాలను బంగ్లాదేశ్లో హిందువులు ఘనంగా జరుపుకుంటారు. నిజానికి మన దేశంలో కూడా ఈ ఉత్సవాలు జరుపుతారు, కానీ బంగ్లాదేశ్లో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. నేను ఇక్కడ ఇంకో మాట చెప్తా. మన భారతదేశంలో ఈ దసరా నవరాత్రులు అత్యంత ఘనంగా చేసే రాష్ట్రం వచ్చేసి పశ్చిమ బెంగాల్. ఇప్పుడు అక్కడ ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారో బంగ్లాదేశ్లో కూడా అదే స్థాయిలో చేస్తారు. మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అమ్మవారి శాలలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు వినాయకుడి మండపాలు ఎట్లయితే ఏర్పాటు చేస్తారో కొన్ని చోట్ల ఆ విధంగా అమ్మవారి మండపాలు కూడా ఏర్పాటు చేస్తారు, కానీ చాలా తక్కువగా జరుగుతాయి అన్నమాట. ఇంకా ఈ పల్లెటూరులో కావచ్చు, లేకపోతే పక్కన ఇలాంటి ప్రాంతాల్లో కావచ్చు, కేవలం వాళ్ళ ఇంట్లో ఏదో పూజ చేసుకున్నామా ఇంతటితో ముగిసిపోతుంది అనమాట. ఆయుధ పూజ చేసుకున్నామా సింపుల్గా ఏదో వాళ్ళ పనిముట్లకో ఇట్లా జరిగిపోతుంది. కానీ పశ్చిమ బెంగాల్లో కావచ్చు అంతకంటే ఎక్కువగా బంగ్లాదేశ్లో చాలా ఘనంగా చేసుకుంటారనమాట. అది విషయం అయితే ఎప్పటిలాగానే ఈసారి కూడా ఈ దసరా నవరాత్రులు జరపడానికి బంగ్లాదేశ్లోని హిందువులు సిద్ధమైపోయినారు. తమపై తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అర్థమవుతుంది మీకు. ఒక పక్క ఏంటంటే ఆ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ రాడికల్స్ అంటే ఈ జిహాదీ మనసుతో ఉన్నటువంటి జాంబీగాళ్ళంతా కూడా వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నాయి, వాళ్ళ మాన ప్రాణాలు చేస్తూ ఉన్నాయి, అన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిలన్నింటినీ కూడా లెక్క చేయకుండా బంగ్లాదేశ్లోని హిందువులందరూ కూడా ఈసారి కూడా దసరా నవరాత్రులను ఘనంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఈ బంగ్లాదేశ్లోని ఈ జాంబీగాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దేనికో తెలుసా? దసరా నవరాత్రి ఉత్సవాలు బంగ్లాదేశ్లో చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదని చెప్పేసి ఈ భారీ ర్యాలీలు అయితే చేపట్టినారు. చూడండి ఎంత దారుణం. ఈడ మాత్రం మనమేమో అని చెప్పి మనమేమో ఈ వంతరం మనం ఉంటే వాళ్ళు ఎట్ట చేస్తున్నారు చూడండి. కానీ ఇది తప్పురా అని చెప్పి ఎంతమంది చెప్తారో అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన మాట. అయితే వీళ్ళు నిరసన తెలుపుతున్నారు కదా, ర్యాలీలు చేస్తున్నారు కదా, ఏది ఇట్లా దసరా నవరాత్రులు చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసే. కానీ దానికి వీళ్ళు చెప్తున్న కారణాలు ఏందో తెలుసా? బంగ్లాదేశ్లో దసరా నవరాత్రులు నిర్వహిస్తే బంగ్లాదేశ్లోని నదులన్నీ కూడా కలుషితం అయిపోతాయంట. చూడండి కథలు చూడండి. పైగా ఏంటంటే దుర్గా పూజలు చేయడం మూలంగా రోడ్ల మీద తీవ్రమైనటువంటి ఈ ట్రాఫిక్ జామ్లు ఏర్పడతాయంట. పైగా వాతావరణం పొల్యూషన్ అయిపోతుందంట. ఈ పాజుగాళ్ళారా ఏమిరా స్వామి నాయన. నిజానికి అసలు మన హిందువులేంది ఎవరినే కానీ డిస్టర్బ్ చేయకుండా వీళ్ళ మానానీళ్ళు వీళ్ళ పాటికి వీళ్ళు పూజలు చేసుకుంటారు. కానీ వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు పాడే పాటలు, వాళ్ళు ఆడే ఆటలు, ఆ కథలు చూడండి ఒకసారి. వాళ్ళ ఎందుకులే నేను ఎక్కువ మాట్లాడినా కూడా బాగుండదు, అది మ్యాటరు. ఇక బంగ్లాదేశ్లో ఈ దసరా పండుగకిచ్చే పబ్లిక్ హాలిడేని కూడా రద్దు చేయాలంట. దసరా పండగకిచ్చే ఈ హాలిడే మూలంగా ఈ బ్యాంకులకు, స్కూల్స్కు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల పనులకు తీవ్రమైనటువంటి విఘాతం కలుగుతుందంట. అంటే ఎంత హిందూ ద్వేషమో చూడండి వీళ్ళందరికీ కూడా.
అందుకని చెప్పి బంగ్లాదేశ్లో ఈ దసరా నవరాత్రులు రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరు? ఈ జిహాదీగాళ్ళంతా కూడా. ఈ డిమాండ్ చేస్తున్నది కూడా ఎట్లాంటి వాళ్ళు తెలుసా? క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటి ఈ రాడికల్స్, జిహాదీలు, ఈ తీవ్రవాదులు. ఈ మధ్య ఈ మహమ్మద్ యూనస్ గాడు అంటే ఓడు ప్రభుత్వం ఏర్పడింది కదా, మధ్యంతర ప్రభుత్వం. ఓడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జైళ్ళలో ఉండే ఈ జిహాదీలు, ఎవరైతే తీవ్రవాదులు వీళ్ళంతా ఉంటారో రాడికల్స్, వాళ్ళందరినీ అది పనిగా వాళ్ళందరినీ రిలీజ్ చేయించాడు. ఓళ్ళు చేస్తూ ఉండేటువంటి ఘోరాలు ఇప్పుడు అక్కడ అన్నీ కాదు. చూడండి ఎట్లున్నదో. అసలు ఈ ఫోటోల్లో కనిపించే వాళ్ళని చూడండి ఒకసారి, వాళ్ళ మొహాలు ఎట్లున్నాయో. వీళ్ళ ముష్టి బతుకులకు ఈ విధంగా అసలు డిమాండ్ చేసే అర్హత వాళ్ళకు ఉండదా? భారతదేశం పుణ్యమా అని చెప్పేసి పాకిస్తాన్ వీళ్ళ నెత్తిన ఎందుకులే చేసి పులుగుతా ఉన్నింది. అలాంటి ఈ బొంగులో దేశకు భారతదేశ ప్రభుత్వం, భారతదేశ సైనికులు వీళ్ళ ప్రాణాలను అర్పించి వాళ్ళ స్వాతంత్రం ఇప్పించారు. కనీసం ఏ మాత్రమైనా కూడా విశ్వాసం, ఇంకిత జ్ఞానం, కృతజ్ఞత అనేది ఊరకొక్కలకు ఉన్నది అసలు. వీళ్ళది ఒక బతికేనా? క్రూర మృగాలను కూడా చంపుకునేటువంటి ఈ దరిద్రులు ఇలాంటి కామెడీలు చేస్తూ ఉంటే దేంతో వాళ్ళు కూడా అర్థం కావడం లే. వీళ్ళకంట అంత వాతావరణం పొల్యూషన్ అయిపోతుందంట, నదులు కలుషితం అయిపోతాయంట వీళ్ళ శుద్ధానికి, వీళ్ళ పత్తి వ్యాపారాలకు. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.